హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీ కోర్స్ అనేది బాలు ఐక్యూ యాప్లో లాంచ్ అయిందనమాట. సో ఈ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది నేను చెప్పే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీకు బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఎకానమీ కోర్స్ అనేది దీని తలక ప్రైస్ ఎంత అంటే ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఇది 199 రూపీస్ అండి. ఇది మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. 199 రూపీస్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పటిదాకా మన యాప్లో వెంకటేష్ పారమంచుల సార్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి. అయితే సార్ తెలుగు మీడియం మాత్రమే చెప్పడం జరిగిందనమాట. సో అయితే చాలామంది సార్ మాకు బైలింగ్వల్ క్లాసెస్ కూడా కావాలి, అంటే తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉండాలని అడిగారు. సో దాంతో నేననమాట ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. అయితే మీకు ఇండియన్ ఎకానమీలో ఎప్పటిదాకా మీరు ఎవరైనా సరే మన యాప్లో తీసుకున్నట్లయితే వాళ్ళకి వెంకటేష్ పారమంచుల సార్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ నా క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. మీరు మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మీరు పాలిటీ ఎకానమీ కానీ లేదంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కానీ, సో దీని గురించి కూడా ఒక పాయింట్ నేను మీకు మెన్షన్ చేయాలి. యాక్చువల్లీ నిన్నటితో లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఎండ్ అయిందండి. ఏంటి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అనమాట. 999కి ఆఫర్ పెట్టడం జరిగింది. మొత్తం ఈ 4 సబ్జెక్టులతో పాటు కొంత మీకు బోనస్ కంటెంట్ కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. నిన్నటి వరకు ఉండదు ఈ ఆఫరు. కొంతమంది స్టూడెంట్స్ ఈ రోజు కూడా మాకు ఎక్స్టెన్షన్ చేయండి సార్ ఒక రోజు అడిగితే ఈ రోజు వరకు ఎక్స్టెన్షన్ చేస్తాం, ఈ రోజు నైట్కి ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందులో కూడా అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులో కూడా మీకు వెంకటేష్ పారమంచుల సార్ క్లాసెస్ ఉంటాయి, నా క్లాసెస్ కూడా మీకు వస్తాయన్నమాట యాక్చువల్లీ. మరి అలాగే మిగతా ఏ కోర్సెస్లో మీరు తీసుకున్నా సరే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ తీసుకున్నా, లేదా పాలిటీ ఎకానమీ తీసుకున్నా, లేదా ఓన్లీ ఎకానమీ తీసుకున్నా, అందులో నేను పెట్టే క్లాసెస్ ఉంటాయి, వెంకటేష్ పారమంచుల సార్ పెట్టే క్లాసెస్, ఆయన చెప్పిన క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. ఆల్రెడీ కొన్నట్టయితే మీరు మరి కొనక్కర్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్స్ అయినా కొనుక్కోండి, లేదంటే ఏమైనా సరే తీసుకోండి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పర్ఫెక్ట్గా కంటెంట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఎకానమీ అనేది మనకు మోస్ట్లీ డైనమిక్ సబ్జెక్ట్ అనమాట. అంటే కరెంట్ డేటా అనేది ఎక్కువ ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి మీకు ఏంటంటే థియరిటికల్ కంటెంట్తో పాటు ఎప్పటికప్పటికి కరెంట్ ఎకానమీ అనేది మీకు ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ కరెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన ఎకానమీ రిలేటెడ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే మన క్లాసెస్ అంటే నేను ప్రారంభిస్తున్న క్లాసెస్ ఇదేంటంటే మీకు అందులో బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మెటీరియల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీలో ఆల్రెడీ నేను టెర్మినాలజీ కొంత చేశాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ప్లానింగ్ కమిషన్ కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఈరోజు మిగతా ప్లానింగ్ కమిషన్ వీడియోస్ వస్తాయి. అయితే ఇండియన్ ఎకానమీ ఏంటంటే అంటే మీకు ఫస్ట్ టెర్మినాలజీ అనేది బాగా రావాలి మనకి, ఎందుకంటే చాలా టర్మ్స్ ఉంటాయి. నేను మీకు చాలా టర్మ్స్ పెడతాను, ఆల్రెడీ కొన్ని పెట్టాను అనమాట. మిగతా చాలా టెర్మినాలజీ ఉంటుంది. మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి డిఫరెంట్ బుక్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం కానీ, లేదా న్యూస్ పేపర్లో ఉన్నవి కానీ, లేదంటే మన తెలుగు మీడియంలో కూడా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న పుస్తకాలు రీసెర్చ్ చేసినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ దొరుకుతాయి అనమాట. ఆ టర్మ్స్ అన్నీ కూడా నేను మీకు దాదాపు 100 నుంచి 150 టర్మ్స్ చెప్తాను. ఎందుకంటే 2019 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువగా టెర్మినాలజీ మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది సబ్జెక్ట్లోనే. మరి అలాగే టీఎస్కి సంబంధించి తీసుకుంటే టీఎస్ వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంకింగ్ అనేది లేదు. టీఎస్ ఎకానమీకి సంబంధించి అంటే గ్రూప్ 2 ఎకానమీలో బ్యాంకింగ్ అనేది లేదనమాట. బట్ అయినప్పటికీ కూడాను మీకు ఓవరాల్గా అన్నీ కవర్ చేసేటప్పుడు అది కూడా కవర్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ మిగతా ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నా, లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఈ ఇండియన్ ఎకానమీ కోర్సు మీకు 100% ఉపయోగపడుతుంది. అయితే మరి ఈ కోర్సు కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే మీకు దాదాపు 45 days నుంచి 2 months టైం పడుతుంది అనమాట. అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, 1-2 వీడియోలు రెగ్యులర్గా వస్తాయి మీకు. ఎందుకంటే చాలా టాపిక్స్ చెప్పాలి. నేషనల్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, అలాగే ప్లానింగ్ కమిషన్ కంప్లీట్ అవ్వాలి, నీతి ఆయోగ్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్ ఉండాలి, ట్యాక్స్ సిస్టమ్ చెప్పాలి. సో బడ్జెట్లో మళ్ళీ టెర్మినాలజీ ఉంటుంది, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, సర్ప్లస్ అంటే ఏంటి, అలాగే కరెంట్ అకౌంట్ ఏంటి, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అలాగే కొంత టెర్మినాలజీ కూడా మనం చెప్పడం జరిగింది కొన్ని పాయింట్లు. వీటితో పాటుగా ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి ట్యాక్స్ ఎలాస్టిసిటీస్ చెప్పాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ టాపిక్లో భాగంగా చెప్పాలి. అలాగే వచ్చేసి మీకు ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్స్ చెప్పాలి. అలాగే కమిటీస్ అండి.
డిఫరెంట్ గవర్నమెంట్లు మనకి అంటే 1947 నుంచి 2024 వరకు మనకి ఓకే మోదీ గారి ప్రభుత్వం వరకు ఉన్నటువంటి గవర్నమెంట్స్ వేసినటువంటి కమిటీస్, ట్యాక్సెస్కి సంబంధించిన కమిటీస్ కానీ, లేదంటే పావర్టీ మీద కానీ, ఇన్ఫ్లేషన్ మీద కానీ డిఫరెంట్ వేస్లో మనకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వేసిన కమిటీల గురించి చెప్పాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు అగ్రికల్చర్ సపరేట్గా, ఇండస్ట్రియల్ సెక్టర్ సపరేట్గా, సర్వీస్ సెక్టర్ సపరేట్గా చెప్పాలి. అట్ ది సేమ్ టైం పావర్టీ, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ నేను మీకు చాలా వరకు కవర్ చేయాలి కాబట్టి సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. కానీ మీకు చెప్పిన ప్రతి టాపిక్ కూడా, ఇచ్చేటటువంటి ప్రతి కంటెంట్ కూడా చాలా సాలిడ్గా, చాలా క్వాలిటీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇండియన్ పాలిటీ క్లాసెస్ చూసుకోవచ్చు, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చూడవచ్చు, లేదంటే ఇప్పటిదాకా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఇండియన్ ఎకానమీ ఎంసీక్యూస్ తలక ఎక్స్ప్లెనేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఏదో మీకు ఎలా పెడితే అలా చెప్పేయకుండా మీకు నేను ఒక పద్ధతి ప్రకారం నేను మీకు మొత్తం అంతా రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను మీకు దాని మీద నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఉపయోగపడే విధంగా ఓకే ఈ కోర్స్ అయితే ఉంటుందండి. సో దీని ప్రైస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా 199 రూపీస్ పెట్టాను. ఒకవేళ మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు మన ఈ కోర్స్ని తీసుకోవచ్చు. మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ తీసుకుంటే 399 ఉంది. పాలిటీ, ఎకానమీ తీసుకోవాలనుకుంటే 299 ఉంది. అలాగే ఓన్లీ ఎకానమీ మాత్రం అయితే 199 ఉంది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అయితే మీకు 499 ఉంది. లేదు మాకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి ఈ 4 సబ్జెక్టులు అనుకుంటే 999 మీకు ఉంటుందన్నమాట. అందులో కూడా చాలా మంచి కంటెంట్ అయితే మీకు యాడ్ చేయడం జరిగింది. సో మీకు వ్యాలిడిటీస్లో డిఫరెన్స్ ఉంటుంది తప్ప కంటెంట్లో అన్ని కోర్సెస్లో ఒకటే కంటెంట్ ఉంటుందండి. కేవలం ఆ ప్రైస్ని బట్టి ఆ వ్యాలిడిటీ డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప కంటెంట్లో అయితే ఎక్కడ కూడా ఏ స్టూడెంట్కి కూడాను ఇన్జస్టిస్ జరగకుండా అయితే నేను చేస్తున్నాను. సో కాబట్టి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు ఎకానమీకి సంబంధించినటువంటి డెమో వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఎకానమీకి సంబంధించి నిన్న కూడా మనం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎంసీక్యూస్ పెట్టినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడిగారు ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ చేయండి అన్నారు. మనం ఏదైనా కమ్యూనిటీలో పోస్ట్ పెడుతుంటే ఎకానమీ కోర్స్ చేయండి లేదా ఎకానమీ ఎంసీక్యూస్ చేయండి అని అడుగుతున్నారు. ఎక్కువ మంది ఎకానమీ అడుగుతున్నారండి యాక్చువల్లీ. అయితే నేను ఇదివరకే స్టార్ట్ చేయాల్సింది, కాకపోతే ఓకే వేరే సబ్జెక్ట్స్ ఫినిష్ చేయడం వల్ల నేనైతే స్టార్ట్ చేయలేకపోయానండి. మీకు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎలా చదవాలి ఇండియన్ ఎకానమీని, ఎలాంటి పుస్తకాలు మీరు రెఫర్ చేయాలన్నది కూడా నేను మీకు యూట్యూబ్లో పెడతాను, మన యాప్లో కూడా పెడతాను. సో మీకు ఎకానమీలో మంచి మార్కులు రావాలని, మనం చెప్పిన కంటెంట్ మీకు మీ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడాలని నేను మరీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.